ఈరోజు సిద్దిపేట జిల్లా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మాజీ సర్పంచ్ పొన్నాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మేడికాయల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి ప్రత్యేకంగా సన్మానించిన సిద్దిపేట ముదిరాజుల పక్షాన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు మనలా గుర్తిస్తాయని తెలియజేస్తూ, పోరాటం చేయకుండా ఎలాంటి అవకాశాలు మనకు రావని, జాతిలో పోరాడే పటిష్టంగా ఉంటేనే మన గుర్తింపు వస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా కొట్యాల్ ములుగు మండల్, అదేవిధంగా కాజీపూర్ దుబ్బాక అక్బర్పేట్ భూపల్లి మండల్ సంబంధించిన మత్స్యకారుల పక్షాన జంగిటి శ్రీనివాస్ ద్వారా ఈ ప్రాంతంలో రామక్కపేటు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి మత్స్యకారులు, ముదిరాజులు కూడా మత్స్యకారులని వివిధ స్థాయిలో పోరాటాలు చేసి అవకాశం ఇచ్చిన ఈ జంగిటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన ప్రాంత ముదిరాజులకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, పోరాడితేనే మనం సాధిస్తామని, అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులను డి గ్రూప్లో ఉన్న ముదిరాజులను ఏ చేస్తామని ప్రభుత్వము పదవిలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఎలాంటి కేసులు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయని తెలియజేస్తూ, ముదిరాజ్ జాతికి సుప్రీంకోర్టులో కేసులు లేవు, సమాజంలో ముదిరాజులను డి గ్రూప్లో ఉన్న ముదిరాజులను ఏ చేస్తామని బీసీ డిక్లరేషన్ అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినందుకు ఖచ్చితంగా దాన్ని అమలు చేయవలసిందిగా ఒక ముదిరాజ్ న్యాయవాదిగా నేను ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని ప్రభుత్వాన్ని హెచ్చరించనైనా.